యూనివర్సల్ టాకీస్ చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన మూవీ ఏదైనా ఉందంటే నేటికి కూడా అందరూ చెప్పే పేరు హనుమాన్. మరి సంక్రాంతి బరిలో హనుమాన్ సినిమా వచ్చి సెన్సేషన్ రికార్డ్ సృష్టించింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించి తేజ సజ్జా హీరోగా నటించినటువంటి హనుమాన్ సినిమా ఏ విధంగా రికార్డులను తిరగరాసిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హనుమాన్ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ వర్మ ఈ సినిమా అంటే తన సిరీస్ లో వచ్చేటువంటి నెక్స్ట్ హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ అనే మూవీ వస్తుంది. జై హనుమాన్ నుంచి జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా హీరోగా నటిస్తారన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఇకపోతే రిషబ్ శెట్టి విషయానికి వస్తే కాంతారా సినిమాతో మంచి విజయాన్ని సాధించారు రిషబ్ శెట్టి. మరి కన్నడ పరిశ్రమని కేజీఎఫ్ సినిమాతో యష్ పైకి లేస్తే అంటే మార్కెట్ పరంగా బడ్జెట్ పరంగా కన్నడ పరిశ్రమని ఒక్కసారిగా పైకి లేపితే కాంతారా సిరీస్ తో రిషబ్ శెట్టి కూడా దాన్ని మరింత పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ర కథానాయకుడిగా జాతీయ స్థాయిలో కూడా కాంతారా సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి. మరి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి టైటిల్ పాత్రలో పోషిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. మరి రిషబ్ శెట్టితో పాటు ఇతర తారాగణం పైన భారీ యాక్షన్ సీన్స్ కూడా తీసే అవకాశాలు ఉన్నాయి ఈ సెట్స్ లో అని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఈ జై హనుమాన్ సినిమాలో అసలు రాముడికి హనుమాన్ ఇచ్చినటువంటి మాట ఏంటి, మరి దాన్ని ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఇటువంటి కథ చుట్టూ యాక్షన్ ఫిల్మ్ గా ఆల్రెడీ మనం హనుమాన్ చూసాం కాబట్టి ఇప్పుడు జై హనుమాన్ పై అయితే ప్రేక్షకులు ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇకపోతే అసలు ఏంటి విషయం అనే దానిలోకి వెళ్ళినట్లయితే కాంతారా సక్సెస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి గారు. మరి జై హనుమాన్ కోసం ఆయన ప్రస్తుతం రంగంలోకి దిగారు. విజయవంతమైన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నటువంటి సినిమా ఇది. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభించుకుందని సమాచారం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా సిద్ధం చేసినటువంటి సెట్ లో రిషబ్ తో పాటు ముఖ్య తారాగణం పైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అనే అంశం చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పాత్రలో రిషబ్ అలరించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎస్ తిరువానక్కరసు ఛాయాగ్రాహకుడుగా పనిచేస్తున్నారు. అయితే ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి అసలు ఏంటి కథ ఏంటి అంటే రాముడికి ఆంజనేయుడు ఏం మాట ఇచ్చారు అనే అంశం చుట్టూ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తడం. మరి ప్రశాంత్ వర్మ తన మార్క్ స్టైల్లో హనుమాన్ ఏ విధంగా సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. మరి చిన్న తేజ సజ్జాని ఒక టాప్ హీరో ఒక టాప్ హీరో స్థాయిలో నిలబెట్టారు. మరి ఇప్పుడు రిషబ్ శెట్టి గారు ఆల్రెడీ టాప్ హీరో. మరి ఈయన్ని జై హనుమాన్ సినిమాలో ఏ విధంగా చూపిస్తారు, మరి షూటింగ్ మొదలయ్యింది, మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అనే దానిపైన అయితే ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.